సకల జనుల సమ్మెలో వీళ్ళ పాత్ర అమోఘమైనది. ఎంత భయపెట్టించినా నై చెల్లగా బస్కపయ్యా నై చెల్లగా అని చెప్పి ఆర్టిస్టులు అన్ని సంఘాలు కార్మికులందరూ కూడా టీఎం నుంచి మొదలుకుంటే అన్ని సంఘాలు అన్ని కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించినాయి. మరి అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ సంఘాలు ఈ ఆర్టీసీ మరి ఈరోజు సమ్మె చేస్తా ఉంటే భయపెట్టించి వీళ్ళని లొంగ తీసుకోవాలంటే వీళ్ళు భయపడేటోళ్ళు కాదు. వీళ్ళకు అన్ని పార్టీలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. వీళ్ళకు రాష్ట్ర సాధనలో అగ్రభాగంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే భయపడకుండా సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నటువంటి వీళ్ళని భయపెట్టించి లొంగ తీసుకోవాలంటే ఎవరికరం కాదు. వీళ్ళ న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రైవేట్ పరం పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం అయితే ప్రజలకు చాలా భారం అవుతుంది. ఇది ఒకటి ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య ఇది. రేపు వాళ్ళ పిల్లల ఉద్యోగాలు వస్తాయి, రేపు ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ప్రైవేట్ కుప్పిట్లో పోవడానికే ఇలా కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తా ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి తెచ్చుకున్నది తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికా? మాట ఇచ్చింది ఏంది? ఎలక్షన్లో మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు, పర్మనెంట్ చేస్తామన్నారు. గవర్నర్ సంతకం అయింది, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. మీరు ఎప్పటి నుంచో తీసుకొని వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలి, న్యాయమైన డిమాండ్లు ఇవ్వాలి. 1400 కోట్లు బకాయి పెట్టారు, బకాయి పైసలు ఇవ్వలేదు, ఏ ఒక్క రూపాయి సాయం చేయలేదు, బడ్జెట్ లేదు, ఏం లేదు. ఇవాళ మీరు వెంటనే వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు మొత్తం వీళ్ళు ఎంత ఉంటారు, అందరు ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ లెక్క కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు వెంబడి ఉంటారు. ఈ డిమాండ్లు పరిష్కరించలేనట్లయితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టం ప్రభుత్వానికి జరుగుతుంది అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇది ఆర్టీసీ సమస్య కాదు, ప్రజల సమస్య. వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ఒక్కొక్కటి తీసుకుపోతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇస్తలేరు, వాళ్ళ దాచిపెట్టే డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు, పిఆర్సీ లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేదు, ఎవరికి లేదు. ఎవరికి అందరికి కూడా గుండు సున్నా చూపిండ్రు. మొత్తం టోటల్ ఇల్లు కూల్చివేతాలు ఉన్న తప్ప లేరు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల పైన ఉంది. అందరు కూడా వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఒక ఉద్యమకారునిగా నేను అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. మేము అదే చెప్పినాం, ఇది ఒక పార్టీగా సమస్య కాదు, ప్రజల సమస్య. రేపు ప్రైవేట్ పరం అవుతుంది, ప్రజల తెలంగాణ సమస్య. రాష్ట్ర ఉద్యమంలో వాళ్ళ పాత్ర అమోఘమైంది. వాళ్ళని భయపెట్టించినా ఎవరు ఊరుకోము, ఎవరు ఒంటరి చూసినా ఊరుకోము. సమాజం మొత్తం వాళ్ళ ఎంబడే ఉంటుందని చెప్పినాం. ఎవరైనా మాట్లాడేటప్పుడు మా వెంట తెలంగాణ సమాజం ఉంటుంది, పార్టీలకు అతీతంగా అందరూ. కాంగ్రెస్ పార్టీలో కూడా ఫోన్ చేసింది, మాట్లాడితే పిలిపించి ఒప్పియాలి, లేకపోతే ఎవడు ఊరుకోదు, పిలుచుకొని మాట్లాడాలని చెప్పాను. పిలుచుకొని మాట్లాడి వాళ్ళు డిమాండ్ ఒప్పిస్తే గౌరవం ఉంటుంది, లేకపోతే వాళ్ళని ఏం పీకలేరు మీరు అని చెప్పిన. అయితే నేను పొద్దున కూడా మామూలు ఆర్టీసీ బస్సుకు మా వాళ్ళందరూ పంపించింది. డిపోలా ఒక 22 మందిని తీసుకొచ్చిండ్రు బయట వాళ్ళు నడపడానికి. తీసుకొస్తే ఇమ్మీడియట్గా పార్టీలకు అతీతంగా అందరిని పంపించారు. మీరు ఓండి అందరూ మా పార్టీ. మీరు ఒకటే చెప్పాలి, నేను ఒక జేఏసీ నాయకునిగా, జేఏసీ చైర్మన్గా, కో చైర్మన్గా, ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్గా నేను మద్దతు తెలపడానికి వచ్చిన. అన్ని పార్టీలు జరుగుతాయి. వ్యక్తిగా వచ్చిన ఎందుకు వచ్చినాయంటే రాష్ట్ర సాధన ఆయన ముందున్నాడు, వాళ్ళ పిల్లల పేరుకే మేము ఆర్టీసీ చేసినాం. ఇలా మేము కష్టాలు ఉన్నప్పుడు మా వెంబడి ఆ రోజు నడిచిన వాళ్ళు అందరూ వస్తారు. మీరు రాకపోతే ఊరుకున్నామని చెప్పండి. నేను వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు ఆ నెంబర్ పెట్టుకోండి, నేను ఏడున్నా నా వ్యక్తిగా నేను వస్తా. నువ్వు చైర్మన్గా నీ బాధ్యత ఉంటుంది. చేపించినాం ఎంప్లాయీస్, నేను ఎంప్లాయీస్ అప్పుడు నేనే ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో ఎంప్లాయీస్ యూనియన్ సపోర్ట్ పొడుగు టైం ఉండే అప్పుడు రాజిరెడ్డి ఉండే. రాజిరెడ్డి వాళ్ళందరూ రానియకపోతే లేదని చెప్పండి, లేదంటే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఎక్కువ చేసేది. నువ్వు చైర్మన్ చైర్మన్ నేను కూడా ఒక ఉద్యమకానికి నా బాధ్యత ఏంటంటే నీకు మద్దతు సపోర్ట్ చేసుకోవాలి, నీకు తీసుకోవాలని వచ్చిన.